ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ ముందుకు రాగలిగే అవకాశాన్ని దేవుడు నాకు దయచేశాడు. అలాగే యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఆలోచించటానికి, నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో ఉంటున్న ప్రతి విషయము కూడా చక్కగా పరిశీలన చేయగలిగితే మనకి ఇంకా బాగా అర్థమయ్యే అవకాశాలుంటాయి. రకరకాలైన బోధలు మనం వినకుండా బైబిల్ బోధని మనం వినగలిగితే, బైబిల్లో దేవుడు రాసిపెట్టిన, దేవుడు వ్రాయించిన మాటలను మనము చక్కగా నేర్చుకోగలిగితే దేవుడు మనకి మంచి మేలు చేస్తాడని నేను భావిస్తున్నాను. అందుకే ఎవరో చెప్పిన సంగతులను కాకుండా, ఎవరో మాట్లాడిన విషయాలను బట్టి చెప్పటం కాకుండా, చక్కగా నీకిచ్చిన దేవుడు జ్ఞానము, దేవుణ్ణి ఒకవేళ నీ దగ్గర జ్ఞానము లేకపోతే దేవుడితో జ్ఞానం అడుగు, దేవుడు నీకు ఖచ్చితంగా దయచేస్తాడు. అందుకే ఎప్పుడైనా బైబిల్ నువ్వు ముందు పెట్టుకున్నావు అంటే, బైబిల్ని పరిశోధన చేయటానికి కూర్చున్నావంటే, ఇంతకుముందు విన్న సంగతులు, ఇంతకుముందు నేర్చుకున్న సంగతులన్నీ కూడా పక్కకు పెట్టేసి ఒక ఫ్రెష్ మైండ్తో నువ్వు బైబిల్ దగ్గర కూర్చుంటే నీకు కొత్త విషయాలు కూడా దేవుడు నేర్పటానికి ఇష్టపడతాడు. ఎప్పుడో విన్నవి మైండ్లో పెట్టుకొని, ఎవరో చెప్పిన విషయాలను మనసులో పెట్టుకొని నువ్వు బైబిల్ని ఆలోచిస్తున్నప్పుడు నీకు బైబిలు వాళ్ళు చెప్పిన విషయం ఆ యాంగిల్లోనే అర్థమవుతుంది, కానీ నీకు మరో విధంగా నీకు అర్థం కాదు. నీకు మరో విధంగా కొత్తగా నీకు దేవుడు బయలుపరచాలి అంటే, కొత్తగా నువ్వు ఆలోచించాలి అంటే, ఇంతకు ముందు విన్న సంగతులను పక్కకు పెట్టాలి, ఇంతకు ముందు విన్న సంగతులను మర్చిపోవాలి. కొత్తగా నీవు బైబిల్ దగ్గర కూర్చొని కొత్త విషయాలు, దాని ఒక విషయం పైన బాగా పరిశోధన చేయటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నువ్వు బైబిల్ పట్టుకున్నప్పుడు ఎవరో చెప్పిన సంగతులను మైండ్లో పెట్టుకున్నావనుకో, ఎప్పుడో విన్న సంగతులను మైండ్లో పెట్టుకున్నావనుకో, ఇదిగో చదువుతున్న వాక్యము నిన్ను అదే మైండ్తో అదే దారిలోకి నువ్వు వెళ్ళిపోతావు. అందుకే ఎప్పుడైనా అక్కైనా, చెల్లైనా, తమ్ముడైనా, అన్నైనా, ఎవరైనా నా సహోదరుమనులకు నేను విజ్ఞాపన చేస్తున్నది ఏంటి అంటే, బైబిలు మనము తరచుగా చదవాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, ఎడతెగక మనము దేవుని మాటలను చదవాలి. వాక్యమును ఇంకపోతే దివారాత్రులు మనము ధ్యానించాలి అని మనకి బైబిలు హెడ్లైన్ ఇచ్చింది. ఒకటి హెడ్లైన్ ఏమిచ్చిందంటే, దివారాత్రులు మీరు వాక్యాన్ని చదవాలి. కానీ దివారాత్రులు మనం వాక్యాన్ని చదవటానికి మన దగ్గర అంత తీరిక లేదు. కానీ చదివిన వాక్యాన్నైనా సరిగ్గా అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎవరో చెప్పిన సంగతులను బట్టి నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు అనుకో, ఎవరో చెప్పిన సంగతులను బట్టి వాక్యాన్ని నేర్చుకోవటానికి సిద్ధపడుతున్నావు అనుకో, వాళ్ళు ఎంతవరకైతే నీ మైండ్లోకి నింపారో అంతవరకే ఇందులో ఉంటున్న విషయాలు నీకు ఎక్కుతాయి. అందుకే ఎప్పుడు కూడా వాక్యాన్ని నేర్చుకునేటప్పుడు నీవు గ్రంథాన్ని ముందు పెట్టుకున్నావంటే, ఒక కొత్త సంగతుల కోసం, లేకపోతే ఒక విషయం పైన నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో ఆ ఆలోచన దేవుని ఆలోచనై ఉండాలి. దేవుని ఆలోచనై ఉండాలి. నీ ఆలోచన, నా ఆలోచన అంతకంటే కాదు. బైబిల్లో ఉంటున్న సమాజం ఎలాంటిదంటే ప్రియులారా, మనకంటే ముందు బ్రతికిన సమాజం, మనకంటే ఎన్నో తరాలు వెనక్కున్న సమాజం, మనకంటే ఎన్నో తరాలు వెనక్కున్న సమాజం. ఆ సమాజానికి దేవుడు వాక్యాలు రాస్తున్నప్పుడు, ఒక నినివే పట్టణానికి కానివ్వండి, ఒక యెరూషలేముకు కానివ్వండి, ఒక యూదా పట్టణానికి కానివ్వండి, మరి ఎన్నో పట్టణాలకి దేవుడు ఒక హెచ్చరికగా మాటలు గుర్తు చేస్తూ, ఒక హెచ్చరికగా దేవుడు ఆ పట్టణాలని ప్రవక్తలను ఆయా పట్టణాలకు పంపించటం అనేది జరిగింది.
మరి ఈరోజు నువ్వు నేను మరి ఈ సమయంలో ఈ సందర్భంలో ఉన్నాం, ఈ కాలంలో ఉన్నాం, ఈ సిచ్యువేషన్లో ఉన్నాం. సిచ్యువేషన్ను బట్టి, పరిస్థితులను బట్టి వాక్యాన్ని బోధించటానికి, పరిస్థితులను బట్టి వాక్యాన్ని చెప్పటానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే కాలాలు మారుతున్న కొద్దీ నీ వాక్యపు విధానం మారాలి. ఎప్పుడో 100 సంవత్సరాల కిందట చెప్పబడిన మాటలు ఈరోజు అవి వర్తించవు. ఎందుకంటే ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడిన కాలములో ఆ పరిస్థితులు వేరు, ఈరోజు నీవు మాట్లాడుతున్న కాలములో పరిస్థితులు వేరు. అందుకే ప్రతి విషయాన్ని బైబిల్లో నువ్వు చాలా చక్కగా నేర్చుకుంటూ సమాజానికి ఒక మంచి సందేశకుడుగా నువ్వు ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. సమాజానికి ఒక మంచి ఉపదేశకుడుగా నువ్వు కనిపించాలి. ఒక మంచి ఉపదేశకుడుగా సమాజంలో నువ్వు నిలబడాలి ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారు బ్రతికున్న కాలంలో, యేసుక్రీస్తు వారు జీవిస్తున్న కాలంలో ఆయన ఎంత గొప్పగా ఎదిగాడు. ఆ రోజుల్లో ఎంత గొప్పగా ఎదిగాడు అంటే నిజంగా మనం చెప్పుకోవటానికంటే బైబిలు ఆయన గురించి మనకి ఎంత చక్కగా చెప్పింది. యేసుక్రీస్తును గురించి ఒక శతాధిపతి ఎంత గొప్పగా యేసుక్రీస్తుని పొగిడాడు అంటే, ఎంత గొప్పగా ఆయన కీర్తి ప్రపంచం అంతా వ్యాపించింది అంటే, యేసుక్రీస్తు గురించి ఒక మంచి మాట బైబిల్లో మనం చదువుకుందాం. చాలా చక్కటి మాట. మీరందరూ బైబిల్ ఉంటే ఖచ్చితంగా తీయండి, చదవండి. చాలా అద్భుతమైన మాట, ఎంతోమందిని ఆకర్షించే మాట, ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉంటున్న మాట ఇది. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 14 వచనములో 14-15 వచనాలలో ఒక మంచి మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆయన కీర్తి ప్రసిద్ధమైన గనుక రాజైన హెరోదు ఆయన గురించి విని, బాప్తిసమిచ్చి యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతాలు క్రియరూపమగు చున్నవని చెప్పాను. అంటే ఒక హేరోదు యేసుక్రీస్తు వారి గురించి ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని పొందుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఏంటంటే యోహాను మళ్ళీ లేచొచ్చాడు అని ఆయన భావిస్తున్నాడు. ఆయన ఒక రూపము, ఒక భావన ఆయనలో కలిగింది ప్రియులారా. ఏంటంటే యోహాను చచ్చిపోయాడు కదా, చచ్చిపోయిన యోహాను మళ్ళీ తిరిగి వచ్చాడేమో, మళ్ళీ అదే రూపములో వచ్చాడేమో అని ఒక హేరోదు భావిస్తున్నాడు. కానీ ఆ కాలములో యేసుక్రీస్తు వారి గురించిన ప్రస్తావన, యేసుక్రీస్తు వారి గురించిన ఆయన గురించి ఏమని మాట్లాడుతున్నారు సమాజము అంటే 15వ వచనం. ఇతరులు ఆయన ఎలియాని అని, మరికొందరు ఆయన ప్రవక్తల్లో ఒకడున్నాడని చెప్పుకును చుండిరి. అంటే ఆ రోజు సమాజంలో యేసుక్రీస్తు వారిని గురించి కొందరేమో ఎలియాని, కొందరేమో ప్రవక్తలలో ఒకడని, కొందరేమో ఇర్మియాని, కొందరేమో యోహానని, యేసుక్రీస్తును గురించిన రకరకాలైన విషయాలు ప్రపంచంలో ఆనాటి సమాజంలో కనిపిస్తున్నాయి. ఇంతకీ యేసుక్రీస్తు ఎవరు అని సమాజాన్ని, శిష్యులను ఒకరోజు శిష్యులందరూ యేసుక్రీస్తు దగ్గర కూర్చున్నారు. శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు దగ్గర కూర్చున్నప్పుడు శిష్యుల్ని యేసుక్రీస్తు వారు అడుగుతూ ఏమంటున్నాడు అంటే, అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు బయట? ఏమంటున్నాడు యేసుక్రీస్తు? అందరూ నా గురించి బయట ఏమనుకుంటున్నారు అంటే, కొందరేమో ఏలియా అని, కొందరేమో ఇర్మియా అని, కొందరేమో ప్రవక్తలలో ఒకడు అని, కొందరేమో బాప్తిస్మిచ్చే యోహానని, కొందరేమో ఎవరు అని అనుకుంటున్నారు అని శిష్యులు రకరకాలుగా యేసుక్రీస్తుకి చెప్పటం సాగారు. చాలా మంచిది. అంటే బయట టాక్, యేసుక్రీస్తు గురించి వినిపిస్తున్న టాక్ అనేది ఎలాంటిదంటే, ఒక భక్తుల పేర్లునే చెప్తున్నారు, భక్తుల పేర్లే చెప్తున్నారు. ఒకరు ఏలియా అని,
ఒకరు ఇర్మియా అని, ఒకరు యోహానని, ప్రవక్తలలో ఒకడు అని, ప్రవక్తల్లో కావచ్చని యేసుక్రీస్తుని గురించి బయట టాక్ ఏం వినిపిస్తుందంటే ప్రవక్తలలో ఒకడని, ఇర్మియా అని భక్తులను గురించే పోల్చుకుంటున్నారంట. యేసుక్రీస్తుని భక్తుల గురించే పోల్చుకుంటున్నారు. కానీ నిజంగా ఈరోజు నిన్ను గురించి అడిగితే సమాజములో నీవు నేను ఈరోజు కాలములో, ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న నీవు నేను బ్రతుకుతున్న కాలములో నా గురించి నీ గురించి బయట సమాజాన్ని, లేకపోతే మన వాళ్ళని అడిగామనుకోండి, ఏమండి నా గురించి బయట ఏం మాట్లాడుతున్నారు అని మనం అడిగితే మన గురించి ఏం మాట్లాడుతున్నారని నిజంగా మన ఎదుట ఎవడూ చెప్పడండి. ఎందుకు చెప్పడు? ఎందుకంటే మన గురించి బయటగా పెద్ద టాకే వినిపించటం లేదు, మన గురించి బయట మంచిగా ఎవడూ మాట్లాడటం లేదు. అందుకే వాడు ఏం చెప్పటం లేదు. నా గురించి బయట ఏం మాట్లాడుతున్నారండని మన ఎదుటి వాడిని అడిగితే నిజంగా వాడి దగ్గర ఆన్సర్ ఉండదు ప్రియులారా. ఎందుకు ఆన్సర్ ఉండదు అంటే మన గురించి ఎవడూ మంచిగా మాట్లాడటం లేదు, ఎవడు మన గురించి మంచిగా మాట్లాడటం లేదు. పోనీ మన గురించి బయట వాళ్ళని ఎవరైనా అడగండి, వాడు ఎలాంటోడండి, మీరు ఆయన ఎలాంటోడండి అని నీవు అడిగావనుకో, వాళ్ళు ఏమంటారు, వాడ పనికి రానోడు అంటారు, ఆయన పెద్ద దుర్బోధకుడు అంటారు, ఈయన పెద్ద వ్యభిచారి అంటారు. చూసారా, అసలు మన గురించి ప్రపంచములో మన గురించి సమాజాన్ని అడిగితే ఎవరు కూడా ఒక మంచి సమాచారాన్ని మన గురించి ఎవరు చెప్పరు ప్రియులారా. ఎందుకంటే ఎవరి దృష్టిలోనో ఎవరు ఏ కోణములోనో మనల్ని వాళ్ళు అలా చూసింటారు. కొందరేమో మనల్ని దుర్బోధకుడుగా చూస్తారు, కొందరేమో మనల్ని పనికిరానివాడుగా చూస్తారు, కొందరేమో మనల్ని వ్యభిచారిగా చూస్తారు, కొందరేమో మనల్ని దొంగలుగా చూస్తారు, కొందరేమో మనల్ని పనికిరాని వాళ్ళగా చూస్తారు. సమాజంలో మన గురించి ఒక్కొక్కడు దగ్గర ఒక్కొక్క ఆన్సర్ ఉంటుంది మన గురించి. ఎందుకు అంటే యేసుక్రీస్తుని గురించి సమాజంలో ఏం టాక్ వినిపిస్తుందంటే ఒకరేమో ఏలియా అని, ఒకరేమో ఎలీషా అని, ఇర్మియా అని, ప్రవక్తలలో ఒకడని ప్రవక్తల గురించి మాట్లాడుతున్నారు. ప్రవక్తలు యేసుక్రీస్తు ఎవరు అంటే ప్రవక్తల గురించి మాట్లాడుతున్నారంటే ఆ రోజు సమాజంలో యేసుక్రీస్తు వారి పట్ల ఒక మంచి అభిప్రాయం ఉంది అని చెప్పాలి. అంటే ఒక మంచి అభిప్రాయం ఉందని చెప్పాలి. మరి ఈరోజు నీ గురించి నా గురించి సమాజంలో ఎలాంటి అభిప్రాయం ఉంది అంటే ఏ ఒక్కడి దగ్గర మన విషయము మనపైన ఏ ఒక్కడికి మనపైన మన విషయంలో మంచి అభిప్రాయం లేనే లేదండి. మన సంఘస్థుల్ని అడగండి, ఏమండి మీ పాస్టర్ గారు ఎలాంటోడంటే, ఏం మాట్లాడతావు సార్, ఆయన ఎప్పుడు డబ్బుల గురించే మాట్లాడతాడు, ఏం చెప్పమంటావు సార్, ఎప్పుడు తిడుతూనే ఉంటాడు, ఏం చెప్పమంటావు సార్, సరిగ్గా చర్చికే రాడు, ఏం చెప్పమంటావు సార్, ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటాడు. చూసారా, ఒక కాపరి గురించి ఒక ఉద్దేశాన్ని అడిగితే, ఒక కాపరి గురించి మన సంఘస్థుల్ని అడగండి ఒక కాపరి గురించి, వాళ్ళ కాపరి గురించి ఏ ఒక్కడు మంచి విషయాన్ని చెప్పడు. ఎందుకంటే ఒకరోజు యేసుక్రీస్తుని గురించి అయినా ప్రవక్త అన్నారు, ఇర్మియా అన్నారు, యోహాను అన్నారు. అంటే ఒక మంచి వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు నీ గురించి నా గురించి బయట ఎంత పెద్ద ఏ సాక్ష్యం ఉంది నీ గురించి నా గురించి. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. సమాజపు దృష్టిలో మంచివాడవ్వాలని, సమాజానికి నచ్చినట్లుగా బ్రతకండి. సమాజం ఈరోజు పొగుడుతుంది, రేపు తిడుతుంది, ఈరోజు మెచ్చుకుంటుంది, రేపు నిన్ను కించపరుస్తుంది. సమాజం మెచ్చుకున్నట్లుగా నువ్వు ఉండాలి అనుకుంటే దేవుడికి దూరం అయిపోతావు సహోదరి. బాగా ఆలోచించు. సమాజం మెచ్చుకోవాలని నటన చేసావనుకో, సమాజం మెచ్చుకోవాలని నువ్వు పని చేసావనుకో, ఏ రోజు నువ్వు దేవుడికి దాసుడు కాలేవు.
అందుకే సమాజం ఈరోజు మనల్ని సేవ చేసే వాళ్ళని, ఎంత పెద్ద ప్రసంగికుడైనా, ఎంత మంచి సేవకుడైనా ఆ వ్యక్తి గురించి ఎవరినైనా అడగండి, ఆయనేంటండి దోచుకునేవాడు, ఆయనేంటండి అడుక్కునేవాడు, ఆయనేంటండి పనికిరానివాడని సమాజము సేవకుల్ని సిల్లిగా కొట్టేస్తుంది. అందుకే నీ పట్ల నీ సమాజంలో నీ సాక్ష్యం ఎలా ఉంది? అందుకు ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. మనం ఎన్ని మంచి మాటలు చెప్పినా మనల్ని చెడ్డవాళ్ళని అంటుంది, ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా సమాజం చెడ్డవాళ్ళే అంటుంది. అందులో కొందరు పొగిడేవాళ్ళు, కొందరు తిట్టేవాళ్ళు, కొందరు మెచ్చుకునేవాళ్ళు, కొందరు చీగొట్టేవాళ్ళు. ఆ రోజు పౌలు గారు వాక్యాన్ని చెప్పుతుంటే, ఆ రోజు ఆయా పట్టణాలలో తిరిగి పౌలు గారు వాక్యాన్ని చెప్పుతుంటే, కొందరేమో మెచ్చుకున్నారంట, కొందరేమో తిరగబడ్డారంట. యేసుక్రీస్తు వారు మంచి మాటలు చెప్పుతుంటే రాళ్ళు పట్టుకొని కొట్టడానికి నిలబడ్డారంట. ఆ రోజు వాళ్ళకి అదే జరిగింది, ఈరోజు నీకు కూడా అదే జరుగుతుంది. మంచి మాటలు చెప్పుతున్నందుకు, నువ్వు మంచి మాటలు చెప్తున్నందుకు సమాజము నీకు సన్మానించదు, రాళ్లతో కొడుతుంది. సమాజము నీకు సన్మానించదు, నిన్ను హేళన చేస్తుంది. అందుకే ఎప్పుడు కూడా నీవు సేవ యథార్థంగా చెయ్యి, నమ్మకంగా చెయ్యి. ఎవరు మెచ్చుకున్నా, ఎవరు మెచ్చుకోకపోయినా, ఎవరు పొగిడినా, ఎవరు పొగడకపోయినా, ఎవరు ఇచ్చినా, ఎవరు ఇవ్వకపోయినా, ఏమండి ఎవరు పెట్టినా, ఎవరు పెట్టకపోయినా, నీవు మాత్రం యథార్థంగా దేవుని సేవలో ముందుకి కొనసాగాలి. దేవుడి పైన ఆధారపడి నువ్వు ముందుకు వెదగాలి, ముందుకు సాగాలి. నువ్వు వెనకాల ఖచ్చితంగా దేవుడు నీకు ప్రోత్సాహకరంగా ఉంటాడు. దేవుడు నిన్ను ప్రోత్సహిస్తుంటాడు. ఎవడో ఇస్తాడని ఎవరో మాటలకు లోబడి ఎవరికో బానిసలైపోయి సేవ చేయటం కంటే, దేవుని మీద ఆధారపడి దేవుడికి దాసుడుగా ఉంటూ దేవుని మాటల్ని సమాజానికి చెప్పటానికి నువ్వు సిద్ధపడాలి. ఎవడో ఇచ్చిన ముష్టితో బ్రతకటం కంటే, దేవుడిచ్చే ఆరోగ్యముతో, దేవుడిచ్చే ఆయుష్ కాలముతో, దేవుడిచ్చే ఆనందముతో బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రోజు యేసుక్రీస్తు వారి గురించి బయట సమాజం ఏమనుకుంటుంది అని శిష్యులను అడిగితే, ఒకడు శిష్యులలో ఒకడని, ఒక ప్రవక్తలలో ఒకడని, ఇర్మియాని, యోహానని, యేసుక్రీస్తు వారి గురించి అయినా మంచి అభిప్రాయం ఉంది ఆ రోజుల్లో. ఈరోజు నా గురించి, నీ గురించి ఏం మంచి అభిప్రాయం ఉంది? అలాగని మనం చెడ్డోళ్ళనా? కాదు. అలాగని వాళ్ళ చెడ్డోళ్ళనా? కాదు. ఎందుకంటే మనిషి పట్ల గౌరవించటం మర్చిపోయారు సమాజం. మనుషుల పట్ల గౌరవించటం మర్చిపోయారు. అందరూ కూడా ఏమనుకుంటారంటే, నేనే జ్ఞానిని, నాకంటే మించిన వాడు ఎవడు లేడు, వానికేమొచ్చు వీనికేమొచ్చు అని ఎదుటివారిని గౌరవించకుండా, పెద్దల్ని గౌరవించకుండా హేళనగా మాట్లాడుతున్న నేటి యువతరానికి ఒక మంచి మార్గాన్ని చూపించే ఏకైక బైబిల్ గ్రంథం ప్రియులారా. అందుకే మీరు ఎవరి విషయాలు మీరు పెద్దగా పట్టించుకోండి, దేవుణ్ణి అడగండి. దేవుడు మీకు మంచి మాటలు నేర్పుతాడు, మంచి ఆలోచనతో కూడుకున్న మాటలు నేర్పుతాడు. ఒక మంచి మాట, కీర్తనల గ్రంథం చదువుకుందాం. కీర్తనల గ్రంథం చాలా మంచి మాట. దేవుడు ఆ రోజు మాట్లాడుతున్న మాట ఎంత చక్కగా భక్తుడితో ఏం రాయిస్తున్నాడో చదువుకుందాం. కీర్తనలు 4వ అధ్యాయం, కీర్తనలు 4వ అధ్యాయము 2వ వచనములో ఒక మంచి భక్తుడు ఏం పలుకుతున్నాడో చదువుకుందాం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదురు. ఎంతకాలము నా గౌరవము, సొసైటీలో నాకు ఒక గౌరవం ఉంది, సమాజంలో నాకు ఒక గౌరవం ఉంది, పరలోకములో నాకు ఒక గౌరవం ఉంది, భక్తుల దృష్టిలో నాకు ఒక గౌరవం ఉంది. భక్తుల దృష్టిలో దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఆ భక్తులను అడిగితే తెలుసా దేవుడు ఎంత గొప్పవాడు.
పనికిరాని వాడిని దేవుడి గురించి అడగండి, ఏం చెప్తాడు? తాగుబోతోడు దగ్గర దేవుడి గురించి అడగండి, ఏం చెప్తాడు? వ్యభిచారి దగ్గర దేవుడి గురించి అడగండి, ఏం చెప్తారు? ఏమండి, దొంగ దగ్గర అడగండి దేవుడి గురించి ఏం చెప్తాడు? ఏమండి, అదే భక్తుడి దగ్గర అడగండి దేవుడి గురించి ఏం చెప్తాడు? రకరకాలైన మనస్తత్వాలు కలిగిన ఈ సమాజములో దేవుడి గురించి చెప్పాలి అంటే దేవుణ్ణి నమ్ముకున్నవాడే చెప్పాలి. ఏమనంది? నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చేదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదికెదరు. ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు, ఎంతకాలము నా గౌరవాన్ని అవమానపరుస్తున్నారు, ఎంతకాలం అబద్ధమైన దాన్ని ప్రేమిస్తున్నారు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నారు. ఏమంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మనిషి మనుగడను మీరు ఆలోచించండి. ఈరోజు నీవు నేను దేవుని కోసం ఏ విధంగా పని చేయాలో, నీవు నేను దేవుని కోసం ఏ విధంగా కష్టపడాలో నేర్పే వాళ్ళే తక్కువైపోయారు. మనల్ని వాళ్ళ వైపుకు లాక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు వాళ్ళ గ్రూపులోకి జాయిన్ చేసుకొని, వాళ్ళ గ్రూపులో నిన్ను యాడ్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్లుగా నిన్ను డ్యాన్స్ చేయిస్తారు. కానీ దేవుని కోసం బ్రతకండి అని ఏ ఒక్కరూ చెప్పటం లేదు ప్రియులారా ఈరోజు. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎవరి బోధలు వినకండి, ఎవరి మాటలు వినకండి. దేవుడు మీకు ఏం బయలుపరుస్తున్నాడు, దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు మీకు ఏది చెప్పాలనుకుంటున్నాడు, దాన్ని మీరు అనుసరించండి. ఆయన ఆజ్ఞలను పాటించండి, ఆయన ప్రేమకు లొంగిపోండి, ఆయన రోషానికి బానిసలవ్వండి. దేవుడు చాలా గొప్పవాడు. దేవుడి గురించి అడగాలి అంటే, దేవుడి గురించి మాట్లాడాలంటే, దేవుడి గురించి అడగాలంటే తాగుబోతుని, వ్యభిచారిని, తిండిపోతుని అడగండి. దేవుడి గురించి అడగాలంటే భక్తులను అడగండి. దేవుడి గురించి ఎంత మంచి విషయాలు వాళ్ళు చెప్తారు, ఎంత మంచి విషయాలు చెప్తారు. దేవుడి గురించి మీరు ఎవరిని అడుగుతున్నారు? తాగుబోతున్నా, భక్తున్నా? దేవుడు గురించి మీరు ఆలోచించాలి అంటే నిజంగా చాలా అద్భుతం. కింద ఏమంటున్నాడు? యెహోవా తన భక్తులను తన కోసం ఏర్పరుచుకున్నాడని తెలుసుకోండి. యెహోవా తన భక్తులను తన కోసం ఏర్పరుచుకున్నాడని తెలుసుకోండి. భక్తులను గురించి అడగండి, దేవుడి గురించి. తాగుబోతుని కాదు, తిండిబోతుని కాదు, సమాజంలో ఏ సైంటిస్టుని కాదు, దేవుడి గురించి అడగండి. భక్తుల్ని దేవుడి గురించి అడగండి. తాగుబోతోన్ని అడక్కండి, వ్యభిచారిని అడక్కండి, లోకములో తిరుగుబోతోన్ని అడక్కండి. ఎవడికి తెలియదు దేవుడి విషయంలో. దేవుడి విషయంలో ఎవరికైనా తెలుసు అంటే ముందుగా ఆయన భక్తులను ఆయన ఏం చేసుకున్నాడంట? ఏర్పరచుకున్నాడంట. ఎందుకంటే వాళ్ళు మాత్రమే చెప్పగలరు, వాళ్ళు మాత్రమే ఆలోచించగలరు, వాళ్ళు మాత్రమే ప్రాణం పెట్టగలరు, వాళ్ళు మాత్రమే దేవుణ్ణి హైలైట్ చేయగలరు. మిగతా వాళ్ళు కాదు, మిగతా వాళ్ళు కానే కాదు. అందుకే నువ్వు దేవుడి గురించి అడగాలంటే ఆయన భక్తుని అడుగు, కరెక్ట్గా చెప్తాడు. నువ్వు దేవుడి గురించి అడగాలంటే ప్రకృతిని అడుగు, అవి కరెక్ట్గా చెప్తాయి. నువ్వు దేవుడి గురించి అడగాలంటే సూర్యుడిని అడుగు, చంద్రుడిని అడుగు, నక్షత్రాలను అడుగు, నీ కళ్ళు ముందుంటున్న కూరగాయలను అడుగు, దేవుడి గురించి చెప్తాయి. ఇంకా చెప్పాలి అంటే దేవుడి గురించి నువ్వు అడగాలంటే భక్తులను అడుగు, ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు. మిగతా బయట ప్రపంచం తినుతూ త్రాగుతూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని అడక్కు. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు దేవుడి గురించి, వాళ్ళకి ఏం తెలీదు. దేవుడి గురించి కనుక్కోవాలి, దేవుడి గురించి నీవు ఆలోచించాలి, దేవుడి విషయంలో తెలుసుకోవాలి అంటే ఆయన భక్తులను అడుగు, ఇంకా వివరణతో మీకు ఖచ్చితంగా చెప్తారు. అందుకే సమాజములో దేవుని గురించి నువ్వు మాట్లాడాలంటే, దేవుడి గురించి నువ్వు తెలుసుకోవాలంటే ఆయన భక్తులను అడుగు. వాళ్ళు ఏదో కొంత వాళ్ళైనా కనీసం దేవుడి గురించి నీకు చక్కగా వివరిస్తారు అని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను.